అమెరికాలో విదేశీయుల్ని టార్గెట్ చేస్తూ ఎప్పటికప్పుడు నిబంధనల్లో మార్పులు చేస్తున్న ట్రంప్ ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. గ్రీన్ కార్డు దరఖాస్తుదారులకు షాక్ ఇచ్చేలా కొత్త రూల్ను తీసుకొచ్చింది. ఇప్పటి వరకు వివిధ వీసాలపై అమెరికాకు వచ్చి అక్కడ పని చేసుకుంటూ అక్కడి నుంచే గ్రీన్ కార్డులకు దరఖాస్తు చేసుకుంటున్న విదేశీయులకు అదేమీ చెల్లదంటూ తేల్చేసింది. దీంతో అమెరికాలో ఉంటూ గ్రీన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవడం కుదరదని తేలిపోయింది. ఇప్పటి వరకు అమెరికాలో తాత్కాలిక వీసాలపై ఉంటున్న విదేశీయులు అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ అనే విధానం ద్వారా దేశం విడిచి వెళ్లకుండానే గ్రీన్ కార్డుకు అప్లై చేసుకునేవారు. ఈ ప్రక్రియ వల్ల ఉద్యోగులు, విద్యార్థులు కుటుంబాలతో కలిసి అమెరికాలో స్థిరపడాలని భావిస్తున్న వారికి చాలా సౌకర్యంగా ఉండేది. కానీ తాజాగా యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ ప్రకటించిన కొత్త మార్గదర్శకాలతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కొత్త నిబంధనల ప్రకారం ఇకపై అమెరికాలో ఉంటూనే గ్రీన్ కార్డుకు దరఖాస్తు చేయడం సాధారణంగా సాధ్యం కాకపోవచ్చు. చాలామంది విదేశీయులు తమ స్వదేశాలకు తిరిగి వెళ్ళి అక్కడి అమెరికా కాన్సులేట్ లేదా ఎంబసీ ద్వారా కాన్సులర్ ప్రాసెసింగ్ పద్ధతిలోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అంటే అమెరికాలో పనిచేస్తూ, చదువుకుంటూ లేదా తాత్కాలిక వీసాపై ఉంటూ నేరుగా గ్రీన్ కార్డుకు మారే అవకాశాలను ప్రభుత్వం కఠినతరం చేసింది. ఈ మార్పులు ముఖ్యంగా స్టూడెంట్ వీసా, టూరిస్ట్ వీసా, తాత్కాలిక ఉద్యోగ వీసాలు కలిగిన విదేశీయులపై ప్రభావం చూపనున్నాయి. అమెరికాలో ఎన్నో ఏళ్లుగా నివసిస్తూ శాశ్వత నివాస హక్కు కోసం ఎదురు చూస్తున్న భారతీయులు సహా లక్షలాది మంది ఈ కొత్త నిబంధనల వల్ల ఆందోళన చెందుతున్నారు. అమెరికా ప్రభుత్వం చెబుతున్న ప్రకారం ఇమిగ్రేషన్ చట్టాలు, కోర్టు తీర్పులకు అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. ఇకపై అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ ప్రక్రియను అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే అనుమతిస్తామని స్పష్టం చేసింది. ఎవరికైనా మినహాయింపు ఇవ్వాలా వద్దా అనే విషయంలో అధికారులు ప్రతి కేసును ప్రత్యేకంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటారని వెల్లడించింది. ఈ కొత్త విధానం వల్ల విదేశీయులు అనేక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉద్యోగాలు, కుటుంబ పరిస్థితులు, చదువులు, వీసా గడువులు వంటి అంశాలపై ప్రభావం పడవచ్చు. అంతేకాకుండా స్వదేశాలకు తిరిగి వెళ్ళి మళ్లీ ప్రాసెస్ పూర్తి చేయాల్సి రావడంతో సమయం, ఖర్చు కూడా భారీగా పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే అమెరికాలో ఇమిగ్రేషన్ విధానాలపై తీవ్ర చర్చ జరుగుతుండగా ట్రంప్ ప్రభుత్వం తీసుకొస్తున్న ఈ కఠిన నిర్ణయాలు విదేశీయుల్లో అనిశ్చితిని మరింత పెంచుతున్నాయి. ముఖ్యంగా గ్రీన్ కార్డు కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న భారతీయ టెక్కీలు, విద్యార్థులు, ఉద్యోగులపై ఈ నిర్ణయం ఎంత ప్రభావం చూపుతుందో అన్నది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.